ఇబ్రహీంపట్నం మండలం ఎద్దని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలుడుకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేల కొరిగాయి. ముఖ్యంగా వడ్డెర కాలనీలో గుడిసెల్లో బతికే 9 మంది కుటుంబాలు నిత్యావసర వస్తువులతో సహా మొత్తం కొట్టుకుపోయి వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. బియ్యం, బట్టలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం కొట్టుకుపోవడంతో వాళ్ళు ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వారిపై దృష్టి సారించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని 30 ఏళ్లుగా ఊరికి దూరంగా చెట్లు నడుమ గుడిసెలో బతుకుతున్న వీళ్లకు పక్కా ఇళ్లను మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని బాధ తప్ప హృదయాలతో గ్రామస్తులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక గుంట భూమి లేదు, ఒక ఇల్లు లేదు. అందరూ గుడిసెలు వేసుకొని రేగులు పెట్టుకొని బతికే పరిస్థితి ఇక్కడ. కానీ ఇక్కడ ఇవాళ దాదాపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాల సేపు జడివాన రావడం వల్ల దాదాపు 9 మంది కుటుంబాల జీవితాలు ఆగమామైపోయి రోడ్డున పడ్డాయి. ఎవరికి కూడా కనీసం నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకు కట్టుకునే బట్టలతో సహా మొత్తానికి అన్నీ కొట్టుకుపోవడంతో అందరూ ఇక్కడ బాధతో కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తే ఇవి ఎవరికి మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధ కల్పించే విషయం ఇది. దాదాపు ప్రభుత్వం కావచ్చు, మండల అధికారులు కావచ్చు, వీళ్ళపై దృష్టి సారించి ఇర్దండి గ్రామంపై దృష్టి సారించి ఈ గ్రామంకు 10 ఇండ్లు వచ్చినా కానీ ఆ 10 ఇండ్లు ఈ వడ్డెర కాలనీకే ఇచ్చి వీళ్ళందరినీ వాళ్ళ ఫ్లాట్లలో ఇల్లు కట్టించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని వేడుకుంటూ దాదాపు కలెక్టర్ గారిని ఒక్కసారి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేసి ఈ ఆస్తి నష్టాన్ని ప్లస్ ఈ వాళ్ళకి జరిగిన నష్టం మొత్తాన్ని ఒకసారి గమనించాలని చెప్పి కలెక్టర్ గారిని ప్లస్ మంత్రి